అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఉద్దాలక మహర్షి కుమారుడు శ్వేతకేతుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆశ్రమం ఇదేయ్యా అని శ్వేతకేతువు యొక్క ఆశ్రమాన్ని చూపించాడు. ఏమిటి శ్వేతకేతువు యొక్క ఆశ్రమము అనంటే, సాక్షాదత్ర శ్వేతకేతు దదర్శ సరస్వతి మానుషదేహ రూపం. సరస్వతి మానవ రూపం ధరించి వచ్చి శ్వేతకేతు మహర్షికి ప్రత్యక్షమైందయ్యా. ఆయనతోటి మాట్లాడింది సరస్వతి. సరస్వతితోటి ఆయన మాట్లాడాడు. అతనికి మేనల్లుడున్నాడు అష్టావక్రుడని. అతడు కహోడుడనేటటువంటి మునీశ్వరుని యొక్క కుమారుడు. అతడు విదేహరాజు జనకుడున్నాడే, అతని ఆస్థానంలో ఉండే వంది అనేటటువంటి అతన్ని ఓడించి మహర్షులందరినీ కూడా విముక్తులను కావించాడు అని చెప్పాడు. దేవుడు చాలా విచిత్రంగా ఉంది, ఈ ఆశ్రమం విషయం కాస్త చెప్పండి అన్నాడు ధర్మరాజు గారు. సరే చెబుతాను వినమన్నాడు. ఉద్దాలకుడని ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకి కహోడు అని ఒక శిష్యుడు ఉండేవాడు. ఈ పేరు కొంచెం విచిత్రమైనటువంటి. ఆయన పేరు కహోడు. ఇందులో మంచి ఒక ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ కూడా ఒకటి పెట్టాడు. అంచేతని ఈ కథ చాలా ముఖ్యమైనటువంటిది. ఆ కహోడు గురు శుశ్రూష చేస్తూ ఉన్నాడు. చాలా వినయ విధేయతలతోటి గురువు గారిని సేవించాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఆ గురువు గారికి శిష్యుని చూస్తే చాలా సంతోషం అయింది. బాగా చదువుకున్నాడు, ఉత్తమ బుద్ధిమంతుడిగా తయారయ్యాడు అని. ఆయనకు సుజాత అని ఒక కూతురుంటే ఆ కూతురునిచ్చి కుర్రాడికి వివాహం చేసి ఇద్దరిని కూడా తన ఆశ్రమంలోనే అట్టే పెట్టుకున్నాడు. బాగా ప్రేమగా చూస్తున్నాడు. కొన్నాళ్ళు అయ్యాక ఆ సుజాత గర్భవతి అయింది. ఈయన గారు గురువు గారి దగ్గర తన కష్టపడి బుద్ధిమంతుడిగా నేర్చుకున్నాడేమో, అంత బుద్ధిమంతుడిగాను విద్యార్థులకు పాఠాలు చెప్పాలని ఆయన ఉద్దేశం. అందుకోసం పగలు రాత్రులు అనకుండగా ఈయన విద్యార్థులకు వేదములు ఉపదేశిస్తూ వాళ్ళ చేత చదివిస్తూ ఉండేవాడు. ఈ కడుపులో ఉన్న కుర్రాడికి విసుగొచ్చింది. ఏమిటయ్యా నీ చదువు నువ్వును, వాటి కాస్త కడుపులో కూడా నిద్రపోనివ్వటం లేదు. ఇది సరైన పద్ధతి విద్యాబోధనం అని నేను అనుకోను. పగలు రాత్రులు కూడా అస్తమానం చదివేనా, ఇంక వేరే ఏం పని లేదా అన్నట్ట వీడు లోపల నుంచి అన్నాడప్పటికీ ఆయన కోపం వచ్చింది. శోధీయానం పితరం చాప్యువాచ సర్వాం రాత్రి అధ్యయనం కరోషి నేదం పిత సమ్యగివోపవర్తతే. ఇది సరైన పద్ధతి అని నాకు అనిపించటం లేదు నాన్నగారు అన్నట్టు వీడు లోపల నుంచి. ఒరే, ఇంకా పుట్టనైనా పుట్టలేదు నువ్వు, నేను చదువు చెప్పడం ఎలాగో నాకు చెబుతున్నావా నువ్వు
అన్నట్టు ఈయన. ఉపాలబ్ధ శిష్య మధ్యే మహర్షి. వచ్చిన పెద్ద చిక్కు ఏమిటంటే క్లాస్ రూమ్ లో ఈయన ఉండగా అన్నట్టు. అది ఈయనకు వచ్చిన బాధ. అది శిష్యులకు అందరికి కూడా వినపడింది. విడిగా అంటే ఏమీ అని ఉండకపోను. శిష్య మధ్య, శిష్యులు అందరిలోనూ నువ్వు చెప్పే విద్యా విధానం మంచిది కాదు అన్నట్టు. చూసారా, ఇప్పుడు మన విద్యా విధానాన్ని తిట్టని తలకమాసిన వాడు ఎవడైనా మీకు కనిపిస్తాడా? ప్రతి తలకమాసిన వాడు ఈ విద్యా విధానం మంచిది కాదు అనేవాడే. అందరూ గొప్పవాళ్ళందరూ ఈ విద్యా విధానంలో పుట్టిన వాళ్ళే. ఇంతమంది గొప్పవాళ్ళు గాంధీ యుగంలో ఉన్నంతమంది గొప్పవాళ్ళు ఎప్పుడున్నారు? నిజానికి ఈ విద్యా విధానం పాడైపోయింది అని పొట్టబద్దలు చేస్తే అక్షరం ముక్కలేని ప్రతివాడు అంటున్నాడు. ఎందువల్ల అంటే వాడు అక్కడ కూర్చున్నాడు. వాడు ఏదంటే అది మనమేమో చేతులు కట్టుకుని వింటాము. అందుకోసం ప్రతివాడు ఈ విద్యా విధానాన్ని విమర్శించేవాడు. అంచేత ఇప్పుడు వచ్చిన అధమమైనటువంటి పరిస్థితి, చెప్పేవాడికి తను చెప్పే విద్యా విధానం పనికి మారింది అని వారే చెబుతున్నారయ్యే. చెప్పేవాడికి దాని ఎందు విశ్వాసం లేదు. చదివేవాడికి ఏమో మనం టీవీలో చెబుతున్నాం, రేడియోలో చెబుతున్నాం, సినిమాలో చెబుతున్నాం, సభల్లో చెబుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఇంత పనికి మాలిన విద్యా విధానం లేదు అని. ఇంత పనికి మాలిన విద్యా విధానం మా చేత ఎందుకు చదివించడం అని వాడికి దాని ఎందు విశ్వాసం లేదు. ఇంకే వాడికి చదువు ఎలా వస్తుంది? వీడు ఎలా చెబుతాడు? అసలు తనకేమిటంటే అందరూ కలిసి మూకమ్ముడిగా పాడైపోవడం. ఇది వచ్చినటువంటి స్థితి. కనుక విడిగా ఏమైనా ఉంటే విద్యార్థులు ఎదురుగుండగానా నువ్వు చదివే పద్ధతి మంచిది కాదు అని గురువు గారితో విద్యార్థులు ఎదురుగుండగా అంటే ఇంకేముంది? అందుకని ఆయనకి ఇది అధర్మం అని అనిపించింది. తండ్రికి కోపం వచ్చింది. కోపం వచ్చి, శిష్య మధ్యంలో ఇలా అంటావరా? శిష్యుల మధ్యన ఉండగా ఈ మాట అంటావా అని. యస్మాత్ కుక్షౌ వర్తమానో బ్రవీషి తస్మాత్ వక్రో భవితాసి అష్టకృత్వ. కడుపులో ఉండి నువ్వు ఇంత పెద్ద విషయంలో అధర్మంగా కల్పించుకున్నావు గనక ఒరే వంకర మాట అన్నావు. వక్రహ అంటే వంకర. అంచేత నువ్వు అష్టకృత్వ, 8 వంకర్లతోటి పుట్టరా నువ్వు అన్నాడు. అష్టవంకర్లు అంటారు. అష్టవక్రత అంటే ఆ ఫోర్సు రాదు. అంచేత వైరి సమాసం అయినా గానీ అష్టవంకర్లు అంటారు. వీడు 8 వంకర్లు ఉన్నాయట వీడి ఒంట్లో. వీడు కడుపులో ఉండగా ఈయన గారికి ఇంక వేరే పని ఏం లేదుగా. పగలు రాత్రులు వేదం చెబుతూ ఉండడమేనయ్యే. ఇక ఓ నెలాలలో పురుడు వచ్చేటటువంటి స్థితి వచ్చింది. తండ్రి గారి ఆశ్రమంలోనే ఉంటూ ఉన్నప్పటికీ మామగారి ఆశ్రమంలో ఉంటూ ఉన్నా ఎవరు పోయి వాళ్లదేగా ఉన్నారన్నమాట. అంటే తొలిచూలు పురుడు పోయడానికి కూడా తండ్రి బహుశా తీసుకుని వెళ్ళడన్నమాట అప్పటి పరిస్థితి. ఓనాడు రహస్యంగా ఈ అమ్మాయి అందిట సుజాత భర్తతోటి, ఇంక 10వ నెల వచ్చేసేస్తోంది, కొన్ని నెలలలో పురుడు వచ్చేసేస్తుంది, కానీ నువ్వు దానికి తగినటువంటి ఏర్పాట్లు మాత్రం ఏమీ చేయటం లేదు. నైవాస్థితే వసు కించిత్ ప్రజాత ఏనాహమేతాం ఆపదన్నిస్తరేయం అనేది పాపం. ఇంట్లో చూస్తేనేమో అంతా నిప్పత్సరంగా ఉంది. ఇదేమో పునర్జన్మ, స్త్రీకి పురుడు రావడం అంటే పునర్జన్మ రావడం వంటిది కదా. ఈ ఆపద నాకు తొలగాలంటే కాస్త 4 డబ్బులైనా ఇంట్లో ఉండాలి కదా, అవి లేవు అందిటావిడ. ఆ మాట అన్నప్పటికీ అతనికి బాధిస్తుంది. అయ్యో నిజమే, నేను ఇది చూసుకోలేదు అని. ముందు డబ్బు పట్టుకొస్తాను అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఈయనకి అప్పటికప్పుడు? రేపు ఇంట్లో పురుడు వస్తుందంటే అప్పుడు డబ్బు రావాలి అంటే ఏం చేసి సంపాదిస్తాడు ఈయన? తిన్నగా విదేహ రాజ్యంలో వీళ్ళు ఉన్నారన్నమాట. అందుకోసం జనక మహారాజు గారి దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. జనకమథ అభ్యగచ్చతి. జనక మహారాజు గారు ఓ యజ్ఞం చేస్తున్నాడు. ఇక్కడ ఒక వంది అని ఓ పండితుడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు. అతడు రాజుగారి సభలో ఎలా ప్రవేశించాడో, ఎలా ముఖ్యుడయ్యాడో, మరి పాండిత్యంతో ఎలా మెప్పించాడో ఏమిటో లేదు తెలీదు. జనక మహారాజు గారి సభలో ఇక్కడ ప్రధాన పండితుడు అయి కూర్చున్నాడు. ఎవడైనా పండితుడు నేను పలానా శాస్త్రంలో పండితుడిని అని వచ్చాడు అంటే వాణ్ణి అవునన్నది కాదని, కాదన్నది అవునని 2 నిమిషాల్లో ముఖ విధానం చేసేసి నోరు మూయించి అక్కడ ప్రతిజ్ఞ ఏమిటంటే వాడిని తీసుకుని వెళ్లి గంగలో ముంచేసేది. ఆ పండితుడిని ఓడిపోయాడు అంటే ఇక వాడికి వేరే శిక్ష ఇంకేం లేదు. వాడు ఏదో సన్మానం అపేక్షించేమో వాడెక్కడికి వచ్చాడు. వస్తే ఈయనతోటి ముందర వాదించాలి. నెగ్గితే సన్మానం చేస్తాం, నెగ్గడం అనే ప్రశ్న లేదు. వాడిని ఎలాగోలాగి ఈయన ఓడించేసేసి వాడు తీసుకుని వెళ్ళి గంగలో ముంచేసి వాడికి వాడికి తేరడం లేదు, ఏమైపోతున్నారో తెలియదు. ఇలా చాలా మంది పండితులు గంగలో మునిగిపోయారు. ఈ అల్లాగా పాపం అక్కడికి వెళ్లి తెచ్చుకుని భార్యకు పురుడు పోసుకుందామని వచ్చిన ఈ కహోడుని కూడా అక్షరాల గంగలో ముంచేశారు, మునిగిపోయాడు.
ఈ మాట ఎవరిలో తీసుకుని వచ్చి ఇక్కడ చెప్పారు. సరే పురుడు వచ్చింది. తండ్రి వాళ్ళు ఉన్నారు కదా, పురుడు పోశారు. పాపం ఈ కుర్రాడు 8 వంకరలతో వీడు పుట్టుకుని వచ్చాడు. వెంటనే తండ్రి అన్నట్ట అమ్మాయితోటి ఆశ్రమంలో అంతా కట్టడి చేశాడనమాట. వీడికి తండ్రి ఇలాగా పోయాడన్న సంగతి తెలియకూడదు. తండ్రి గంగలో బలవంతాన్ని ముంచేశారు అంటే కుర్రాడికి పాపం బాధ వేయొచ్చును. అంటే తండ్రి లేని లోపం లేకుండా మనం పెంచాలి. తండ్రిని ఇలాగా అకాల మరణం పాలయ్యాడన్న సంగతి అతనికి తెలియకూడదు అని సరే అలాగే ఎవరు చెప్పలేదు. వాడు ఈ తాతగారే తండ్రి అనుకునేవాడు. భృగు మహర్షి విషయంలో జరిగినట్టుగానే, వశిష్ఠ మహర్షి విషయంలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా జరుగుతోంది. 12 ఏళ్ళు వచ్చాయి. వీడి లోపల మంచి కడుపులో ఉండగానే ఎడ్యుకేషన్ థియరీస్ మీద ఒపీనియన్స్ ఇవ్వగలిగిన వాడు కదా వీడు. అంచేత 12 ఏళ్ళు అయ్యేటప్పుడు వీడు మహాపండితుడు అయిపోయాడు, శంకరాచార్యుల వారిలాగా అయిపోయేటప్పటికి ఓనాడు తాతగారు ఒళ్ళో కూర్చుని ఉన్నాడు. 12 ఏళ్ల కుర్రాడు. ఈ జాలి కూడా ఉందేమో, వీడిని ఎక్కువ ముద్దు చేసేవాడు, కొడుకునేమో కాస్త తక్కువ ముద్దు చేసేవాడు ఆయన. దాంతో వాడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? సరే ధ్రువోపాఖ్యానంలాగే వాడికి నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలని అనిపించింది. వీడి దిగడే కొన్ని కాసేపు కూర్చుని లేస్తే బాగుండు. వీడు లేచాడు కాదు, దాంతో చెయ్యట్టుకుని లాగేట్టువాడు. నేను ఇక్కడే కూర్చుంటాను అన్నట్టు వీడు అన్నాడప్పటికి, అది మా నాన్న ఒళ్ళో నేను కూర్చోవాలి కానీ నువ్వు కూర్చున్నావంటే పోతలకి అన్నాడప్పుడు. నాయం తవాంక పితురిత్యుక్తవాంశ, ఇది మీ నాన్నగారికి ఒడేం కాదు ఇది అన్నట్ట. ఆ మాట హృదిస్థితం తస్య సుదుఃఖమాసి, ఒక్కసారి గుండెల్లో గుచ్చుకున్నట్టు అయిపోయినది. మీ నాన్నఒడి కాదది, మా నాన్నఒడి అని ఎప్పుడైతే అన్నాడో వాడికి బాగా దుఃఖం వచ్చి సరాసరి తల్లి దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి వెళ్ళి పను తాతో మామా అని పిలిచింది. మా నాన్నగారు ఎక్కడున్నారు అని అడిగాడు. ఇక తప్పదు కదా, కాదంటే వీడు మహాగ్ని జ్వాల లాంటి వాడి, శాపాద్భేత. అసలు ఇన్నాళ్ళ నుంచి నాకు చెప్పకుండా ఎందుకు పెట్టావు అని చెప్పి శాపం ఇవ్వడం లేదు. వాడు నాన్న ఎక్కడున్నాడో చెప్పు అని అడిగాడు. చెప్పకపోతే వీడు శపిస్తాడేమో అనే భయంతో జరిగిందంతా పోసగుచ్చినట్టు చెప్పింది. ఇక తాతగారి ఒళ్ళో కూర్చోవాలి, నాన్న ఒళ్ళో కూర్చోవాలి అనేది పోయింది. మా నాన్న గెలవలేదు అని చెప్పి గంగలో ముంచారా, అయితే వాడి సంగతి ఏదో చూడాల్సిందే అన్నట్టు. ఆ వాదించినటువంటి వంది సంగతి చూడవలసిందే అన్నట్ట అని మామయ్య దగ్గరికి వెళ్ళాడు. రాత్రి అప్పటిదాకా ఈ లోపల సాయంకాలం అయిపోయిందన్నమాట. మామయ్య మేనలుడు కూర్చున్నారు. కూర్చుని ఉంటూ వీడికి జతహొడ కావాలి, కుర్రాడుగా మరి ఇంత చేసి, అందుకని మేనమామతోటి అన్నట్ట. గచ్చావయజ్ఞం జనకస్య రాజ్ఞో బహ్వాశ్చర్య శ్రూయతే తస్య యజ్ఞః శ్రోష్యావోత్ర బ్రాహ్మణానాం వివాదం అర్థం చాగ్ర్యం తత్ర భోక్ష్యావతేచ. అరే జనక మహారాజు యజ్ఞం చేస్తున్నట్టురా మామయ్య అన్నట్టు కుర్రాడు. మళ్ళీ ఆయనతోటి సంగతి చెప్పలా. అక్కడ చాలా చిత్ర విచిత్రమైన విశేషాలు జరుగుతున్నాయట యజ్ఞంలోనూ, అవన్నీ చూద్దాం. ఆయన గారు సంతోషిస్తే మహా సన్మానాలు చేస్తాట, రకరకాల భోగములు మనకు లభిస్తాయి. అంచేతను అవన్నీ కూడా తెచ్చుకుందాం, వెళ్ళి బయలుదేరి వెళదాం ఏంటో యజ్ఞానికి అని అంటే, వీళ్ళు ఇంత చేసి 12 ఏళ్ల కుర్రాళ్ళు అయ్యి. వీడైతే కొంచెం బాగా తెలివైన వాడు, కానీ మేనమానకు అన్ని తిరిగి చెట్లు ఎక్కడి నుంచి ఉన్నాయి, అందుచేత నువ్వు మహామహా భోగములు లభిస్తాయి అంటే వాడి బుర్రకెక్కకపోవచ్చు. వాళ్ళకి విద్యా స్పర్ధ ఒకటి ఉంది, బాగా చదువుకోవాలి అని. అందుకోసం అన్నట విచక్షణత్వం చ భవిష్యతే నౌ శివశ్చ సౌమ్యశ్చ బ్రహ్మఘోష అన్నాడు. మనకు అలాంటి చోట్లకు వెళితే మహాపండితులు వాదములు వినిపెడతాయి గనక విచక్షణత్వం కలుగుతుంది రా అబ్బాయి అన్నట్ట మామయ్యతో. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. లార్డ్ బేకన్ ఏం చెప్పాడండి, డిస్క్రిమినేటింగ్ కెపాసిటీ కనుక లేకపోతే జడ్జిమెంట్స్ చదవమన్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.